బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నానక్రామ్ గూడలోని హోటల్ షెరటన్లో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. సిఎల్పి సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆహ్వానించారు. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్విని పరిచయ కార్యక్రమంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. సిఎల్పి సమావేశంలో తన రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని సింఘ్వి పార్టీ ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కోరనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రైట్ రహీం, ప్రస్తుతం మనం షెరటాన్ హోటల్ వద్ద ఉన్నాం. ఈ షెరటాన్ హోటల్లోనే ఇవాళ సిఎల్పి సమావేశం కూడా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి పిసిసి హోదాలో ఈ యొక్క సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ మను సింగ్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ హోటల్కు చేరుకున్నారు. ఆయనతో పాటు హర్కర వేణుగోపాల కూడా చేరుకున్నారు. కాసేపు ఫ్రెష్ అయిన అనంతరం కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో భేటీ అవుతారు. ఆ అనంతరం ఇవాళ రాత్రి 7 గంటలకు జరగబోయే శాసనసభ పక్ష సమావేశానికి సీఎంతో పాటు అభిషేక్ సింఘ్వి నేరుగా ఈ హోటల్కు చేరుకుంటారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగానే పార్లమెంటు సభ్యులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశంలో రాజ్యసభ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసిసి అభిషేక్ సింఘ్విని ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం 9:30 శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆ అనంతరం వెనువెంటనే కూడా ఇటీవల శాసనసభకు రాజీనామా చేసినటువంటి కేశవరావు నివాసానికి వెళ్ళి ఆయనతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ అనంతరం కాసేపు భేటీ అయిన అనంతరం నేరుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. ఆ అనంతరం ప్రజాభవన్కు వెళ్ళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. ఆ అనంతరం ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇవాళ జరగబోయే శాసనసభ పక్ష సమావేశంలో కూడా ఆయనను ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అలాగే ఎమ్మెల్సీలకు కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఏఐసిసి నిర్ణయం మేరకు ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది కాబట్టి పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇది ఎమ్మెల్యే కోట రాజ్యసభ కావడంతో ఆయన రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సచివాలయంలో కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ అనంతరం ఎమ్మెల్యేలు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఆయన గెలిపించవలసిందిగా కూడా ఈ యొక్క సమావేశంలో కూడా తీర్మానించనున్నారు. ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభ్యులంతా ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద చర్చ జరగనుంది. అయితే రుణమాఫీకి సంబంధించి అంశం మీద కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి దానికి మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలి. వీటితో పాటుగానే గ్రామాల్లో ఉన్నటువంటి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. ఎవరికైనా సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాని వారు ఎవరైనా ఉంటే వారికి నెల రోజుల్లోనే ఈ యొక్క రుణమాఫీ జరుగుతుంది అనేటటువంటి భరోసా కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేదే అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేయనున్నారు. దీంతో పాటుగానే వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించినట్లు, రాహుల్ గాంధీ డిక్లరేషన్ ప్రకటించినట్లు 2 లక్షల రుణమాఫీ చేశారు కాబట్టి అదే వరంగల్ గడ్డ మీద మరోసారి రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని ఈ నెల 24వ తేదీన నిర్వహించాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ సభకు కూడా
ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలనేటటువంటి భావనలో ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా ఘనంగా నిర్వహించాలి, భారీ ఎత్తున జన సమీకరణ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఈ నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి ఉంది కాబట్టి సచివాలయం ఆవరణ ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా ఏఐసిసి నుంచి కీలక నేతలు సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలో ముగ్గురిట్లలో ఎవరో ఒకరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ అంశాన్ని కూడా చర్చించేటటువంటి అవకాశం అవుతుంది. దీంతో పాటుగానే ఓవరాల్గా ప్రధానంగా రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి అభిషేక్ సింఘ్వి దాదాపుగా ఏకగ్రీవం ఖరారైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికకు వెళ్ళకపోవచ్చు ఏ ఒక్క పార్టీ నుంచి. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేయకపోవచ్చు అనేటటువంటి ఇదైతే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వారికి ప్రతిపక్ష పార్టీలకు ఏ ఒక్క పార్టీకి కూడా సరైన సంఖ్యాబలం లేని పక్షంలో వారు ఎన్నికకు దూరంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ గడువు ఉంది కాబట్టి 21వ తేదీ వరకు ఎన్ని నామినేషన్లు వస్తాయి, ఆ తర్వాత అభిషేక్ సింఘ్వి నామినేషన్ ఒక్కటే దాఖలైతే మాత్రం 22వ తేదీన అధికారికంగా ఎన్నికల సంఘమే ఈ అభిషేక్ సింఘ్విని రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇవాళ ఈ యొక్క సమావేశంలో ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు అభిషేక్ సింఘ్విని పరిచయ కార్యక్రమం అనంతరం కూడా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమాన్ని కూడా అభిషేక్ సింఘ్విని ప్రజాప్రతినిధులకు ఇవ్వనున్నారు. ఓవరాల్గా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అంశాలు అయితే ఇవే. రహీం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.